అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒంగోలు వెజిటబుల్ మార్కెట్లో ఇటీవల కాలంలో కూడా అనధికారికంగా వేసినటువంటి కొన్ని షాపులను అయితే కూడా బహిరంగంగా తొలగించడం జరిగింది. ఆ సమయంలో కొత్త ఉధృతి వాతావరణం నెలకొన్నా కూడా పూర్తిగా కూడా మార్కెట్ నీట్గా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మార్కెట్లో ప్రత్యేకమైన ఒక కార్యాచరణ అయితే చేపడుతున్నారు. దానికి సంబంధించి ఒంగోలు కమిషనర్ అయితే ఇప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మరికొద్దిసేపట్లో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో అయితే కూడా పలు కార్యక్రమాలకి శంకుస్థాపన, అదేవిధంగా పలు సందేశాలు కూడా ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇప్పుడు షాపులు తీసేసిన వారికి ఎటువంటి ప్రత్యామ్నాయం చూస్తున్నారు, ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, మనతో పాటు ఒంగోలు కమిషనర్ ఉన్నారు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇటీవల కాలంలో ఒంగోలు మార్కెట్లో ప్రత్యేకించి ఎంతో కాలంగా బయటే షాపులు పెట్టుకుని అమ్ముకున్న వారిని తొలగించడం కూడా జరిగింది. అది ఎందుకు తొలగించడం జరిగింది, అసలు దానికి ప్రత్యేకమైన కారణాలు ఏంటి? సో ఇక్కడ మార్కెట్లో దాదాపుగా గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అద్దెలు చెల్లించక కొంతమంది షాపులు ఉన్నాయి. కానీ కారణం వాళ్ళని అడిగితే బయట అంతా కూడా దాదాపు 100కు పైగా అనాథరైజ్డ్ షాప్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు కూడా షాపులు వదిలేసి రోడ్లపైన పెట్టేశారు. రోడ్లపైన పెట్టేస్తే ప్రజలంతా మార్కెట్లకి ఈవెన్ బైక్లో కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. మనిషిని నడుచుకుంటూ వెళ్ళడానికి మాత్రమే వీలుండే విధంగా విపరీతమైన ఆక్రమణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు ఒక 3-4 మంత్స్ స్టడీ చేసిన తర్వాత ఆక్రమణల్ని తొలగిస్తే వ్యాపారులకు మాకు రావాల్సినటువంటి అద్దె బకాయిలు దాదాపుగా ఈ ఒక్క మార్కెట్లోనే 12 కోట్ల రూపాయల అద్దె బకాయిలు రావాల్సి ఉంది. సో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. సో ఇది మున్సిపల్ కార్పొరేషన్ నడవాలంటే ఆదాయ వనరులు ఒకటేమో ప్రాపర్టీ ట్యాక్స్, రెండవది అద్దెలు. సో మన మున్సిపల్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒక్క కొత్త మార్కెట్లోనే 12 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. కాకపోతే షాపు యజమానులు చెప్తున్నా ఏంటంటే అద్దె కంటే కూడా అధికంగా ఇంట్రెస్ట్ ఉంది. సుమారు 5 లక్షల అద్దె బకాయి ఉంటే 4 లక్షలు 5 లక్షలు ఇంట్రెస్ట్ ఉంది, అందువల్ల మేము కట్టలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళకు ప్రధానంగా ఆరోపిస్తున్నాం. బ్యాంకు లోన్ తీసుకుంటావు, లోను రెగ్యులర్గా నువ్వు ఈఎంఐ కట్టుకుంటూ పోతే నీకు వడ్డీ పడదు. నువ్వు 5 ఏళ్ల పాటు కట్టకపోతే వడ్డీ మీద వడ్డీ పడుతూనే ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇది మా చేతుల్లో ఏముండదు, ఆన్లైన్లో ఉంటుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ ఈ ఆన్లైన్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి గత 5 సంవత్సరాలుగా ఏ కారణాలు, రాజకీయ కారణాలు, మరి ఇతర కారణాల్లో తెలియదు కానీ అద్దె చెల్లించలేదు. వచ్చిన తర్వాత మేము ఆర్థికంగా మున్సిపాలిటీని, కార్పొరేషన్ని బాగుపరచాలంటే తప్పని పరిస్థితిగా మన ఫైనాన్షియల్ సోర్సెస్ పెంచుకోవాల్సి ఉంది. కాబట్టి దీనిపైన అధ్యయనం చేసి రావాల్సిన 12 కోట్ల బకాయిలను తీసుకోవాలి. సో దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు సిడిఎంఏ ఆఫీస్ నుంచి మాకు ఎవరెవరి దగ్గర ఎంత బకాయిలు ఉన్నాయి ఏంటి అనేది మాకు రివ్యూ చేస్తున్నారు స్టేట్ వైడ్గా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ 12 కోట్ల రూపాయలు కూడా ఒకేసారి కట్టమని లేదు. ఇప్పుడు మొదట ఒక 30-50% మీ పే చేస్తే రిమైనింగ్ ఇది మేము కంతుల వారీగా భారం లేకుండా చేస్తాం. ఎందుకంటే 5-6 సంవత్సరాలు పే చేయకపోవడం వల్ల అది భారమైంది వాళ్ళకి. రెగ్యులర్గా పే చేసుకుంటూ పోయింటే అది ఉండేది కాదు. అదనంగా ఇంట్రెస్ట్ పెరిగింది, ఇంట్రెస్ట్ తీసేసే పరిస్థితి కూడా లేదు. ఇది స్టేట్ గవర్నమెంట్ పాలసీ కాబట్టి. సో అందుకని దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం. గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు కూడా ఈరోజు ఈ ప్రాంతాన్ని పర్యటిస్తున్నారు. వారు కూడా ఎందుకంటే వ్యాపారులకు వ్యాపారం జరగాలి, అట్లాగే ప్రభుత్వానికి ఆదాయం రావాలి. ఎంక్రోచ్మెంట్స్ చేసుకొని ఇవన్నీ కూడా షాప్స్ ఉంటే మంచి ఆదాయం వస్తుంది. కానీ షాప్స్ కాకుండా ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ అని సంవత్సరానికి 3,000 మాత్రమే కట్టి షాప్స్ ఎంజాయ్ చేస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు కొంతమంది. సో అలాంటి వాళ్ళ వల్ల మా దగ్గర రెంట్కు తీసుకొని 10,000, 12,000 కట్టే వాళ్ళకు వ్యాపారం జరిగేలాగా, అట్లాగే చిరు వ్యాపారులు కూడా నష్టపోకుండా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి దీన్ని ఎమ్మెల్యే గారు మేమంతా కూడా పరిశీలించి ఏ విధంగా చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుంది, కార్పొరేషన్కి ఆదాయం పెంచుకునేదానికి, అట్లాగే ట్రాఫిక్ కూడా చాలా పెద్ద రహదారిది, రోడ్డు అంతా కూడా ఆక్రమణ లేకుండా ఉండే విధంగా ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేసే దానికోసం గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఇక్కడ సందర్శిస్తున్నారు. వారు చూసిన తర్వాత షాపుల విషయంలో ఇందాక ఎంక్రోచ్మెంట్ టైంలో కూడా కొంత అద్దె కూడా కట్టడం జరిగింది. ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ వ్యక్తికి రోజుకి 40 రూపాయలు 50 రూపాయలు కూడా మేము చెల్లించాము. ఎప్పుడు లేని అబ్జెక్షన్ ఇటీవల కాలంలో అబ్జెక్షన్ రైజ్ చేశారు. అందువల్ల మేము పూర్తిగా నష్టపోయామని చెప్పేసి ఆ సమయంలో వ్యాపారస్తులు చెప్పిన పరిస్థితి. దీనికి ఏమైనా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నాం. ప్రత్యామ్నాయం కూడా అందుకని చెప్తున్నాం కదా, చిరు వ్యాపారులకు కూడా కల్పించాల్సిన బాధ్యత మా పైన ఉంది. వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా మనకున్నటువంటి ల్యాండ్, ఇక్కడ ఈ ఊర చెరువు ల్యాండ్ ఎంతైతే ఉందో అదన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఒక చోట సిస్టమేటిక్గా షెడ్లు వేసి వ్యాపారం జరిగేలాగా, రెంట్ కట్టేలాగా. ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ కాదు. ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ వల్ల మున్సిపాలిటీకి విపరీతమైన నష్టం వస్తుంది. ఆదాయం పెంచుకోవాలి కాబట్టి వాళ్ళకు వ్యాపారం జరిగే విధంగా ప్రభుత్వ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే వాళ్ళకు రెంట్ ఫిక్స్ చేస్తాం, మినిమం రెంటు. ఆ విధంగా మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది కదా, ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పటికి కొన్ని ఎంకరేజ్మెంట్ తీసిన తర్వాత కూడా షాపులు ఉన్నా కూడా కొంతమంది రోడ్డు ఆక్రమించుకోవటం, రోడ్డు మీద షాపులు పెట్టుకోవటం వెండర్స్ అయితే ఉన్నారు. వీళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా ఇప్పుడు ప్రత్యేకించి ఒంగోలు శాసనసభ్యులు
దామచర్ల జనార్దన్ పర్యటన నేపథ్యంలో కూడా ఏమన్నా వీరికి భరోసా కల్పిస్తున్నారు అంటే ఇంకా ఉన్న ఎంక్రోచ్మెంట్స్ తీసేయటం కానీ ఇట్లా గురించి చూసి సార్ వచ్చాక చూస్తారు, చూసి వాళ్ళతో డిస్కస్ చేస్తారు, వాళ్ళ వైపున ఏం చెప్తున్నారు, ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు అన్నీ విన్న తర్వాత ఎమ్మెల్యే గారు కూడా సో అంత డిస్కషన్స్ అయ్యాక దాన్ని బట్టి మనం ఏం చేద్దాం అనేది ప్లాన్ చేసి చెప్తామన్నారు. అందువల్ల వారు వచ్చాక ఆ డిస్కషన్స్ తర్వాత వారు ఏం చెప్తారో చూద్దాం. మొత్తానికి కూడా ఒంగోలు వెజిటబుల్ మార్కెట్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ తొలగించిన నేపథ్యంలో కూడా ప్రత్యేకించి ఒక మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అయితే ప్రత్యేక ప్రణాళిక నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. రానున్న రోజుల్లో ఒంగోలు వెజిటబుల్ మార్కెట్ పూర్తి స్థాయిలో కూడా అందరికీ అనుకూలంగా ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ లేకుండా కేవలం అదితోటి అంటే మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం కూడా రావాలి కాబట్టి ఉన్న 12 కోట్ల బకాయి కూడా త్వరగా తీసుకునే ఉద్దేశంతో అదేవిధంగా ఇక్కడ వ్యాపారస్తులకు అన్ని విధంగా సహకారం అందించేదాని కోసం అయితే ప్రత్యేక ప్రణాళికలు ఇటు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో త్వరలో అయితే నూతన ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నామని చెప్పేసి ఒంగోలు కమిషనర్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.